హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ ఫార్మర్. ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి చామంతి ఫ్లవర్స్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఏమేం ఫ్లవర్స్ పూసినాయి, ఎలా పూసినాయి అని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి చూద్దామా, రండి. మరి ఇవి చూడండి, ఇవి ఎల్లో చామంతి, నాటు చామంతి ఉన్నాయి, బెంగళూరు చామంతి ఉన్నాయండి. ఎల్లో కలరు, అలాగే మెరూన్ కలరు, వైట్ కలరు, ఇట్లా నేను ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని నేను ఎల్లో ఎన్ని పక్కన, అలాగే దాని పక్కన బ్రౌన్ కలరు, అలాగే దాని పక్కన వైట్ కలర్ ఇలా సెట్ చేసుకున్నానండి. నేను ఈ చామంతి చెట్లకి వర్మీ కంపోస్ట్ ఇస్తానండి. నేను ఇదిగోండి ఇలా నేను వర్మీ కంపోస్ట్ వరకే ఇస్తాను. చామంతి మొక్కలకి బాగా బలం వస్తుందని నేను ఇంకేమీ యూస్ చేయనండి. చూడండి ఎలా బాగా పూసినాయో. నేను నర్సరీ నుంచి చిన్న మొక్కలే నేను ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకున్నాను. ఇవి చిన్న చిన్న కుండీల్లోనే నాటుకున్నానండి. చాలా బాగా పూసినాయి కదా. చూడండి ఎంత బాగా అందంగా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ అన్నీ బొకే టైప్లో చాలా అందంగా పూసినాయి. నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా చామంతి పూలు, అది టెర్రస్ మీద పెట్టుకున్నానండి. అవి ముందుగా పెట్టుకున్నాను కాబట్టి తొందరగా పూలు వచ్చేసినాయి. ఈ చామంతులన్నీ కొంచెం లేట్గా పెట్టుకున్నాను, చిన్న చిన్న మొక్కలు. ఇప్పటికీ ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇంకా సమ్మర్ కదా అని వీటిని నేను కిందకి పెట్టుకున్నాను జాగ్రత్తగా ఉండటం కోసం. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ చామంతి చెట్లు బాగా మాడిపోతాయండి, ఈజీగా చనిపోతాయి. కాబట్టి నేను కిందకి తెచ్చి పెట్టుకున్నాను. మామిడి చెట్టు కింద నేను అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ. చూడండి వైట్ చామంతి ఎంత అందంగా ఉందో. గుత్తులు గుత్తులుగా బాగా పూసినాయి కదండి. ఇంకా కొన్ని మొగ్గలు ఇచ్చలేదండి. సమ్మర్ కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి ఈ చామంతి చెట్లని. ఇలా నేను చూడండి మెరూన్ కలర్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బాగా ఎండలు మండిపోతున్నాయండి. మరి ఎండాకాలంలో చామంతి చెట్లని ఎలా కేర్ తీసుకోవాలో ఏమో అవి నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ ఫ్లవర్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఈ ఫ్లవర్స్ పూసిన తర్వాత అని. ఇవి చూడండి, వీటిని బెంగళూరు చామంతి అంటారు. చాలా అందంగా ఉంటాయండి. చూడండి చాలా రోజులు ఉంటాయి ఇవి పూలు కోసిన తర్వాత కూడా చాలా రోజులు ఉంటాయండి. ఇది నాటు చామంతి అండి. చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా ఫ్లవర్. వీటిని బెంగళూరు చామంతి అంటారండి. కొంచెం బాగా ఎడల్పుగా పూలు పూస్తాయి. ఇవి బాగా బలం ఉంటే ఇంకా బాగా పెద్ద పూలు పూస్తాయండి. ఇది చిన్న కుండీలోనే పెట్టుకున్నాను కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి. అందులో సమ్మర్ వల్ల కూడా కొంచెం చిన్న పూలు పూస్తున్నాయి. ఈ సంవత్సరం మా గార్డెన్లో ఎల్లో చామంతులు బాగా పూసినాయండి. చాలా రకాల ఎల్లో చామంతులు పూసినాయి. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా హైబ్రిడ్ చామంతులు ఎలా పూసినాయో. అలాగే ఇవి నాటు చామంతి కూడా బాగా పూసినాయండి. అలాగే బెంగళూరు చామంతి కూడా బాగా పూసినాయి. ఈ సంవత్సరం బాగా ఎల్లో చామంతులు బాగా ఎక్కువ పూసినాయండి. ఇవి చూడండి పింక్ కలర్ చామంతి, చాలా బ్యూటీగా ఉన్నాయి కదా ఈ చామంతులు. ఇవి వైట్ కలర్వి చిన్న చిన్నగా ఉన్నాయి. చూడండి పింక్ కలర్ చామంతి ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ ఎండలకి ఈ చామంతి చెట్లని చాలా కేర్ తీసుకోవాలి. మరి నెక్స్ట్ ఇయర్కి ఈ ఎండలకు తట్టుకొని ఎన్ని చామంతి చెట్లు మిగులుతాయో చూడాలి. నేను చాలా కేర్ తీసుకుంటాను, కానీ పాపం అవి జూన్ దాకా బాగానే ఉంటాయి, కానీ జూన్ జూలై నెలలోనే బాగా చనిపోతాయి నా దగ్గర చామంతులన్నీ. ఏప్రిల్ నెలలోనే ఇప్పుడే ఎండలు బాగా మండిపోతున్నాయి. మరి
4 నెలలు ఈ చామంతి చెట్లని ఎలా కాపాడుకుంటానో ఏమో. ఓకే ఫ్రెండ్స్, మరి మా చామంతి చెట్లన్నీ బాగా నచ్చినాయండి. చామంతి పూలు బాగా పూసినాయి కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మనందరం కలుద్దామా? ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.